ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పిన గడువు ముగియడంతో ప్రత్యక్ష ఆందోళనలకు ముద్రగడ రెడీ అవుతున్నారు. కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి బాబు మోసాన్ని ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే ప్రకటించారు. ఆచరణే తరువాయిగా పావులు కదుపుతున్నారు. కాపు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ ప్రత్యక్ష ఆందోళనలకు రూట్ మ్యాప్. వినూత్న రీతిలో 15 రోజులకో ఆందోళన, 3 ప్రాంతాల్లో భారీ సభలకు స్కెచ్. రిజర్వేషన్లపై బాబు మోసాన్ని ఎండగట్టాలని నిర్ణయం. ముద్రగడ యాక్షన్ ప్లాన్తో బాబుకు షాక్. టీడీపీ కాపు నేతలతో ముద్రగడపై ఎదురుదాడి. దేనికి భయపడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన ముద్రగడ. కాపు ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ముద్రగడ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాపులను కూడగట్టి క్షేత్రస్థాయి పోరాటానికి రెడీ అవుతున్నారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని చంద్రబాబు హెచ్చరించినా ముద్రగడ లైట్ తీసుకున్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాన్ని ఢీకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. రాజమండ్రిలో కాపు జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై హైదరాబాదులో మరోసారి కాపు పెద్దలతో సమావేశమై చర్చించారు. మొదట క్షేత్రస్థాయిలో జేఏసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా జేఏసీలు, నియోజకవర్గం జేఏసీ, మండల జేఏసీ, గ్రామ జేఏసీలు వేసుకుని నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈ కార్యాచరణ ప్రతి 15 రోజులకు ఒకసారి నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగిందండి. వివిధ రూపాల్లో ప్రతి జిల్లాలోనూ 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఒక జిల్లాకి నేను వెళ్ళటం, ఒక పూట నిరసన కార్యక్రమంలో పూర్తిగా ఉండి, మిగతా పూట ఇంకొక రోజు ఆ జిల్లాలలో ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మా పెద్దల్ని, ఇతర కుల పెద్దలను కూడా అవకాశం ఉంటే కలిసి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరే కార్యక్రమం కూడా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగిందండి. కాపు రిజర్వేషన్లపై గతంలో ముద్రగడ ఆమరణ దీక్ష చేశారు. ఆగస్టు నెలాఖరు కల్లా మంజునాథ కమిషన్ నివేదికను ఇప్పించి కాపులను బీసీల్లో చేర్చుతామని మంత్రుల బృందం అప్పట్లో హామీ ఇచ్చింది. సెప్టెంబర్లో రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైపోతుందని చంద్రబాబు కూడా నమ్మించారు. కానీ సెప్టెంబర్ ముగిసి అక్టోబర్ వచ్చేసింది. అయినా రిజర్వేషన్ల విషయంలో ముందడుగు పడలేదు. ఇప్పటి వరకు మంజునాథ కమిషన్ పర్యటనలే పూర్తి కాలేదు. పైగా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ముద్రగడ మళ్లీ ఉద్యమ పంథాను ఎంచుకున్నారు. రిజర్వేషన్లను పునరుద్ధరించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని తేల్చి చెప్పారు. మా జనాభా పెట్టి కొంత పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఏబిసిడీలో కాకుండా వేరే ఎక్సో వైయో జెడ్ఓ ఏదో కల్పించి మాకు రిజర్వేషన్ కల్పించమని, మా పాత రిజర్వేషన్ పునరుద్ధరించమని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఈ విషయంలో వెనుకంజ వేసే సమస్యే లేదు. వారు ఇచ్చిన హామీ అమలు చేయవలసిందే, మేము తీసుకోవాల్సిందే. తీసుకునే వరకు మేము రోడ్డు మీదే ఉంటాం, రోడ్డు మీదే ఈ పోరాటం సాగిస్తాం. ఇందులో తాటాకు చెప్పులు చేసేసి వెళ్ళిపోవడానికి మాత్రం రోడ్డు మీద రాలేదని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాను. తక్షణం ఈ రిజర్వేషన్ విషయంలో తగు చర్యలు వెంటనే తీసుకుంటే మంచిదని కూడా వారికి సలహా ఇస్తా ఉన్నాను. చంద్రబాబు లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి రిజర్వేషన్లను సాధించుకోవాలనేది కాపు నేతల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.